ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ సమావేశంలో రోజుకో విధంగా శాసన మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టినందుకు ఆమెపై విమర్శలు చేసేదాన్ని విమర్శిస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ యువజన నాయకులు దావ సురేష్ శనివారం బారాస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బల్మూర్ వెంకట్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మల్యాల మండలం మానాల గ్రామంలో దళితులు ఇతరుల భూములను వెంకట్ లాక్కోలేదా అని ప్రశ్నించారు. మానాల శివారులో ఫామ్ హౌస్ మునమున కట్టిన వేదికగా రాజకీయాల సెటిల్మెంట్లు చేస్తుంది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. కబ్జా భూమిని ప్రభుత్వానికి దానం చేస్తానని ప్రగల్భలికించి నిజం కాదా, దమ్ముంటే నీ సొమ్ముతో సంపాదించిన భూమిని దానం చేయమని ఈ సందర్భంగా సవాల్ విసిరారు. బల్మూర్ వెంకట్ ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవితకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు దావ సురేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూత్ నాయకులు కల్లూరు హరీష్, బత్తిన ప్రణయ్, నీలి ప్రతాప్, గంగారెడ్డి, బాలె చందు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారు కవితక్క మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలు ఎందుకు చేశాడో కూడా అర్థమవుతలేదు. ఎందుకనంటే ఆయన స్థాయి కవితక్కను విమర్శించే స్థాయి కాదు, కవితక్కను కానీ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే స్థాయి బల్మూర్ వెంకట్ కాదు. ఎందుకంటే ఏ రీత్యా చూసినా కూడా ఆయనకు విమర్శించే స్థాయి అయితే కాదు. ఎందుకంటే మొన్న ఆయన స్వార్థం కోసం విమర్శించిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనతోటి ఈ విమర్శలు చేయించిందా? ఎందుకనంటే మొన్న అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజుకో విధంగా కవిత మేడం ఒకరోజు పసుపు మద్దతు ధర, రెండో రోజు మిర్చి మద్దతు ధర, మూడో రోజు వరి, ఇట్లా నెక్స్ట్ వస్తే ఆడవాళ్లకు స్కూటీలు ఇవ్వడం, నెక్స్ట్ పోతే తులం బంగారం షాదీ ముబారక్లో, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇవ్వట్లేదని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత మేడం గారు ఎండగట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత మేడం మీద విమర్శలు చేశారా, లేదంటే వీళ్ళని విమర్శిస్తే నా స్థాయి పెరుగుతుందని విమర్శించారా? వెంకట్ గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకనంటే కవిత మేడం జగిత్యాల అభివృద్ధి ప్రదాత, జగిత్యాల జిల్లాను చేసిన ఘనత, జగిత్యాలలో మెడికల్ కాలేజ్, జగిత్యాలలో 4300 డబుల్ బెడ్రూమ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే జగిత్యాలలో అభివృద్ధి కవితక్క ద్వారానే అయింది. జగిత్యాల అంటే కవితక్క, కవితక్క అంటే జగిత్యాల జిల్లా. కాబట్టి మీరు విమర్శించే ముందు మాత్రం ఒకటి మీ సొంత ఊరిలో నువ్వు నిజాయితీ నిరూపించుకో. నిన్ను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వెంకట్ గారు. ఎందుకంటే నీ సొంత ఊర్లో దళితుల భూములను, యాదవ భూములను లాక్కున్నావు, నిజమా కాదా? వాళ్ళు నీ మీద తిరగబడితే ఎన్ఎస్యుఐ కార్యకర్తలను బస్సులలో తీసుకొచ్చి నువ్వు వాళ్ళని హింసించడం జరిగింది. ఇలా నువ్వు సరే వాళ్ళ దగ్గర భూములు లాక్కొని ప్రభుత్వానికి భూమి నేను దానం చేస్తా అంటావు. నీ సొంతంగా సంపాదించిన భూమిని మాత్రమే నువ్వు దానం చేయి. అప్పనంగా వాళ్ళ దగ్గర లాక్కొని నేను ప్రభుత్వానికి దానం చేస్తా అంటే ఊరుకునేటోడు ఎవరికి లేరు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. నీ సొంత గ్రామం మానాల నువ్వు అసలు నీ ఎంత కొంచెం అన్నా నీకున్న అక్కడ నీకు వాల్యూ ఉన్నదా అని అడుగుతా ఉన్నావు. ఎందుకంటే జగిత్యాల జిల్లా అయిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వేసింది. జిల్లా వేసి జిల్లాకు అనుగుణంగా అన్ని మౌలిక వసతులు ఇక్కడ కల్పించడం జరిగింది. సరే నువ్వు జిల్లా కాకుండా నీ మండలానికి ఏమన్నా అభివృద్ధి చేసినావా? నీ ఊరికి ఏమన్నా అభివృద్ధి చేసినావా? ఊర్లో ఉన్న పేద ప్రజల భూములను ఎందుకు లాక్కుంటున్నావు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ పాపం వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఇంకోటి ఇవన్నీ చేసుకుంటా పోతా ఉన్నావు. మరి నువ్వు ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నావు అక్కడ మానాల శివారులో. అక్కడ భూదందాలు, సెటిల్మెంట్లు నీ అనుచరులతోటి చేపిస్తా ఉన్నావు. ఇది వాస్తవం కాదా చెప్పు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా దీని విషయంలో కూడా. 24 గంటలు రైతులకు సేవ చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా రైతులకు మా ప్రభుత్వం ఏం చేస్తుంది? 24 గంటలు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడని చెప్తాను. 24 గంటలు పనిచేస్తాం పండుకుంటలేక రేవంత్ రెడ్డి అసలు నిద్ర పోకుండా పనిచేస్తా ఉంటాం. మీరు నిద్ర పోకుండా పనిచేస్తూ ఉంటేనే ఏ ఊరికి రుణమాఫీ కాలేదు, ఊరికి రైతు బంధు వస్తలేదు, తులం బంగారం ఇస్తలేదు అంటే నిద్ర పోకుండా ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారా మీరు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీ ఊర్లో
పూర్తి స్థాయి రుణమాఫీ అయి ఉంటే నేను శాశ్వత రాజకీయాలకు దూరంగా ఉంటా. కాకపోతే నువ్వు అవుతావా? నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తావా? బల్మూరు వెంకట్ అడుగుతా ఉన్నా, నేను చెప్పు. అంటే నేను వాళ్ళ మీద విమర్శ చేస్తే నేను పెద్ద స్థాయి పోతాం అనుకుంటున్నావా? నీ స్థాయి జై సోనియమ్మ, జై సీఎం రేవంత్, అంతకు మించి ఏం లేదు. నేను మన అసెంబ్లీ సమావేశాలలో కూర్చో ఉన్నా, మీ మండలిలో విజిటర్ గ్యాలరీ నుంచి చూసిన ప్రతి మంత్రి, మీ సీఎం గారు కూడా మా దగ్గర మేము పథకాలు ఇవ్వలేము, మా దగ్గర పైసలు లేవు. కవిత మేడం అడుగుతారు, అమ్మ మీరు చెప్పండి ఆదాయ మార్గాలు చూడండి అంటే, మరి మీ ప్రభుత్వం ఎందుకు ఉన్నది? మీరు సీఎం ఎందుకున్నారు? మీరు మంత్రులు ఎందుకున్నారు? మీరు కవితక్క మీద కానీ కేసీఆర్ ఫ్యామిలీ మీద దృష్టి పెట్టుడు కాదు. మీ 6 గ్యారంటీలు పబ్లిక్ ఇవ్వండి, రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయండి, రైతులకు రైతు బంధు ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి. కానీ ఇలా తిడితే మొత్తం కవితక్కను కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుకుంటా పోతే మేము కాలం గడుపుతూ ఉంటాం. అభివృద్ధి మాకు అవసరం లేదు, ఇంకా రాష్ట్రాన్ని ఇంకా వెనుకకు తీసుకుపోతాం కానీ ముందుకు తీసుకుపోతానే ఉద్దేశం వాళ్ళకు లేదు. చివరిసారిగా చెప్తా ఉన్నాం, బల్మూరు వెంకట్ నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా అయింది. జమ్మికుంట పిఎస్లో నీ మీద గాడిద దొంగతనం కేసు కూడా పెట్టింది. నువ్వు విమర్శ చేసుకోవాలి ఇక్కడ, చేసేసుకొని ఒక్కసారి నేను కవితక్కను విమర్శించే స్థాయి అన్నదాన్ని. అంటే ఇవాళ ఎమ్మెల్సీ కాగానే నువ్వు ఎవరినైనా విమర్శిస్తావా? నీకు పాడి కౌశిక్ రెడ్డి పెట్టిన భిక్ష అది. ఇవాళ నువ్వు ఎక్కిన అంటే పాడి కౌశిక్ రెడ్డి రిజైన్ చేస్తే నీకు వచ్చింది అది. మా కౌశిక్ రెడ్డి అన్న పెట్టిన భిక్ష అది నీకు వెంకట్. నువ్వు ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఉండి ఏం చేసినావు? విద్యార్థుల కోసం ఎంత కొట్లాడినావు? విద్యార్థులకు ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావు? ఎన్ని కాలేజీలలో నువ్వు ఎంతమందికి విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించినావు? నీ స్వార్థ రాజకీయాలు, నీ సొంత రాజకీయాలు తప్పించి వేరే ఎజెండానే లేదు నీకు. నీ స్వార్థం కోసం విమర్శిస్తావా? ఇవాళ కవితక్కను విమర్శిస్తే మాత్రం నీకు తెలంగాణ ప్రజలు రోడ్ల మీద ఉరికించుకుంటా కొడతారు. నేను వెంకట్ నేను చెప్తా ఉన్నా, నువ్వు ఒక ఊర్లో దళితుల భూములుగా ఎక్కుకున్న ఘనత చరిత్ర, నీచ చరిత్ర అనేది ఇవ్వాలి. అలా వాస్తవం కాదా చెప్పు? భూములు ఎక్కున్నాయి, ఇట్లా భూములు ఎక్కుంటావు, వాళ్ళు వస్తారు, వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కూడా మధ్యలో బేరసారాలు కుదుర్చుకుంటావు, నీ మీద వీడియో పెడితే ఆ వీడియో డిలీట్ చేయించుకుంటావు. ఇవన్నీ మాకు తెలియదా? ఎందుకు అని చూస్తూ ఊరుకుంటాను మనం. అధిష్టానం ఒక్క పిలిపిస్తే బిడ్డ నువ్వు ఎక్కడ నీ మండలం కాదు నీ ఊర్లో కూడా తిరగకుండా చేస్తాం. బల్మూరు వెంకట్ గారు, మీరు కవితక్కకు వెంటనే క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నిన్ను ఏ రోడ్ల మీద తిరగనీయం. నువ్వు ఎంత తొందర అయితే అంత తొందర కవితక్కకు క్షమాపణ చెప్పాల్సిందే బేషరతుగా. జై తెలంగాణ.